వ్యాయామం చాలా మంచిది. దాంట్లో డౌట్ లేదు. కానీ మీకు తెలుసా? ఇలాంటి ఈ వ్యాయామాన్ని చేయకూడని కొన్ని పరిస్థితులుంటాయి. వీటిని మీరు తెలుసుకోవాలి. మిత్రులారా నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వ్యాయామానికి దూరంగా ఉండాల్సిన ఒక 5 ఆరోగ్య పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అయితే ఓవర్గా శ్రమించడం కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. శరీరం అలసిపోయినప్పుడు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఆయుర్వేదం కూడా ఈ సమతుల్య జీవన శైలి అంటే బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ దీన్ని నొక్కి చెప్తుంది. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. కాబట్టి శరీరం చెప్పే మాట వినటం చాలా ముఖ్యం. ఇక్కడ మీరు కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ చేయటం మంచిది కాదు. అలసటగా ఉన్నప్పుడు, తలనొప్పిగా ఉన్నప్పుడు, ఏదన్నా గాయం అయినప్పుడు, జలుబు దగ్గు ఇలాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు, నిద్రలేమున్నప్పుడు, అలాగే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎక్సర్సైజ్ అంటే ఈ వ్యాయామం చేయకూడదు. ఇలాంటి టైంలో మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మీ శరీరం ఇంకా బలహీనపడిపోతుంది. ఈ గాయాలు నయం కావటం అనేది ఆలస్యం అయిపోతుంది మీరు ఎక్సర్సైజ్ చేస్తే. ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాల్ని మరింత లోతుగా మనం మాట్లాడుకుందాం. ముందుగా తలనొప్పి గురించి చెప్పుకుందాం. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గటం ఒక సాధారణ కారణం. రక్తపోటు స్థాయిలు పెరగటం వల్ల కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ తలనొప్పికి కారణం తీవ్రమైన గుర్తించని వైద్య పరిస్థితులు కూడా కావచ్చు. తల తాలూకు రక్తనాళాల్లో సమస్యలున్నా, ఆప్టిక్ నరాల సమస్యలున్నా, లేదా ఇతర శారీరక వ్యవస్థల సమస్యలున్నా అవన్నీ కూడా తలనొప్పిని కలిగిస్తాయి. అందుకే హెడేక్ ఈజ్ ద హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తలనొప్పిగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయటం అనేది ప్రమాదకరం. అయితే ఇక్కడ మరొక విషయం మీరు తెలుసుకోవాలి. వ్యాయామం కొన్ని రకాల తలనొప్పులకి మేలు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి వల్ల వచ్చేటటువంటి తలనొప్పికి వ్యాయామం మంచి చేస్తుంది. మీ తలనొప్పి ఒత్తిడి లేదా ఇతర జీవనశైలి కారణాల వల్ల వస్తుంది అని మీకు ఖచ్చితంగా తెలిస్తే మైల్డ్గా అంటే ఏదైనా తేలికపాటి ఎక్సర్సైజ్ చేయొచ్చు. మీ తలనొప్పి ఈ ఎక్సర్సైజ్కి ఎలా స్పందిస్తుంది అనేది మీరు టెస్ట్ చేసి చూసుకోండి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే జీవనశైలి మార్పులు మీ తలనొప్పిని తగ్గించడానికి చాలా నెలలు పట్టే అవకాశం ఉంటుంది. అందుకే చెప్పొచ్చేది ఏంటంటే, తలనొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం ఆ రోజు ఆ పూట ఎక్సర్సైజ్ చేయకపోవడం మంచిది. ఇక తర్వాత గాయం గురించి చెప్పుకోవాలి మనం. ట్రామా. చాలామందికి ఒక అపోహ ఉంటుంది. కాలుకి గాయం అయిందనుకోండి, అప్పుడు కిందే కదా కాలుకి కదా గాయమైంది, పై శరీరం భాగానికి కాలేదు కదా, కాబట్టి ఎక్సర్సైజ్ పై శరీరంతో చేయొచ్చు అని అనుకుంటారు. నిజానికి ఇది సరైన పద్ధతి కాదు. శరీరం గాయాన్ని నయం చేసుకోవడానికి తన శక్తిని ఉపయోగిస్తూ ఉంటుంది. మీరు వ్యాయామం చేసినప్పుడు ఆ శక్తి మళ్ళీ 2గా చీలిపోతుంది. దీనివల్ల గాయం 3 రోజుల్లో నయం కావాల్సింది పోయి 5 రోజుల వరకు పడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గాయం తర్వాత మీరు బలం, సమన్వయం, అలాగే వశ్యత ఇలాంటి వాటన్నిటిని కోల్పోతారు. ఇది మీ మొత్తం శరీరం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. బలహీనమైన లేదా నొప్పి ఉన్నటువంటి ప్రాంతాలకు అనుగుణంగా మీ కదలికల్ని మార్చుకోవటం వల్ల చాలామంది గాయాల పాలవుతూ ఉంటారు. ఇంకా దీన్ని వివరంగా తెలుసుకోవాలంటే, ఉదాహరణకు కుడికాలకి నొప్పిగా ఉన్న చాలామంది ఏం చేస్తారు, ఎడమ వైపు పైన ఎక్కువ బరువు మోపుతూ ఉంటారు. ఇది మరొక గాయానికి దారితీస్తుంది. కాబట్టి గాయాలు ఉన్నప్పుడు వ్యాయామం చేయకపోవటం మంచిది. శరీరానికి విశ్రాంతి ఇవ్వటం చాలా ముఖ్యం. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన హెల్త్ కండిషను జలుబు, అలాగే దగ్గు. ఈ జలుబు దగ్గు ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు. జలుబు దగ్గుతోటి వ్యాయామం చేయటం అనేది మీ పరిస్థితిని ఇంకా ఎక్కువ దిగజార్చుతుంది. మీ శరీరం ఇప్పటికే ఇన్ఫెక్షన్స్తో పోరాడుతూ ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఆ శక్తి అనేది డివైడ్ అవుతుంది, విభజించబడుతుంది. అంటే ఇన్ఫెక్షన్ 3 రోజుల్లో నయం కావాల్సింది పోయి 5 రోజుల్లో నయం అవుతుంది. మీకు జలుబు దగ్గులు అనేవి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, మెడ దిగువన ఉన్నాయనుకోండి, అప్పుడు అస్సలు ఎక్సర్సైజ్ చేయవద్దు. ఉదాహరణకు రొంప, తీవ్రమైన దగ్గు లేదా కడుపు నొప్పి ఇలాంటి లక్షణాలు ఉంటే ఎక్సర్సైజ్ మానేయండి. కోవిడ్-19 కానీ లేదా ఇతర అంటువ్యాధులు కానీ ఉంటే వ్యాయామం చేయకండి. జ్వరం, అలసట లేకపోతే ఈ కండరాల నొప్పులు ఇలాంటివి ఉంటే అస్సలు మీరు కదలకూడదు. రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అంటే పూర్తిగా విశ్రాంతి తీసుకోవటం ముఖ్యం. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది డిస్టర్బ్డ్ స్లీప్, నిద్రాభంగం. నిద్రాభంగం కలిగినప్పుడు వ్యాయామం చేయకూడదు. మీ నిద్రకి ఆటంకం కలిగిందనుకోండి, మీ శరీరం కోలుకోలేదు అని అర్థం. మీ శరీరం అలసిపోయి ఉంటుంది. అప్పుడు నిద్ర లేకపోవటం అనేది మీ జ్ఞాపక శక్తిని, ప్రతిస్పందించే సామర్థ్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
అంటే సాధారణ పనుల్లో కూడా మీ మెదడు మొద్దుబారిపోయేలాగా అవుతుంది. ఈ నిద్ర తాలూకు ఆ లోతైనటువంటి దశల్ని మీరు తెలుసుకోవటం, ఇదంతా కూడా జ్ఞాపక శక్తికి చాలా అవసరం. మీరు బాగా అలసిపోయినప్పుడు వ్యాయామం చేయకూడదు. ఎందుకంటే ఇది ప్రమాదాలకు దారితీసే రిస్క్ ఉంటుంది. అలాగే వ్యాయామం చేసే సామర్థ్యం కూడా అలసిపోయినప్పుడు తగ్గిపోతుంది. పైగా ఈ ఆహారపు ఎంపికలు ఉంటాయి కదా, సెలక్షన్, అది కూడా సరిగ్గా ఉండదు. నిద్ర లేకపోవటం వల్ల మీ స్పందన సమయం, అంటే మీరు రియాక్ట్ అయ్యేటువంటి టైం కూడా బాగా తగ్గిపోతుంది. ఇది తీవ్రమైనటువంటి ప్రమాదాలకి దారితీస్తుంది. అందుకే చూడండి, నిద్ర లేనప్పుడు చాలామంది పడిపోతూ ఉంటారు యాక్సిడెంటల్గా. కాబట్టి నిద్ర సరిగ్గా లేనప్పుడు వ్యాయామానికి దూరంగా ఉండటం మంచిది. చివరగా, మద్యం సేవించిన తర్వాత వ్యాయామం చేయకూడదు. దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. మద్యం మీ పనితీరుని తగ్గిస్తుంది. అలాగే ట్రామా అంటే గాయం తాలూకు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా మీ ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం కూడా చూపిస్తుంది. మద్యం మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది, అంటే నిర్జలీకరణకు లోన్ చేస్తుంది. అలాగే శరీరం కోలుకోవటానికి ఈ మద్యం అనేది ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది. మీ కండరాల్ని అలసిపోయేలాగా ఈ ఆల్కహాల్ చేస్తుంది. అసలు మీకు ఒక విషయం తెలుసో లేదో, మద్యం అనేది ఒక డయూరిటిక్, అంటే మూత్ర విసర్జనకారి. ఇది మూత్ర విసర్జన పెంచుతుంది, అంటే డీహైడ్రేషన్కి దారితీస్తుంది. డీహైడ్రేషన్ ఏం చేస్తుంది? మీ వ్యాయామపు ఆ పనితీరుని తగ్గిస్తుంది. అలాగే మీ రియాక్షన్ టైం, అంటే స్పందన సమయాన్ని తగ్గిస్తుంది. సమన్వయాన్ని, అంటే కోఆర్డినేషన్ కూడా దెబ్బతీస్తుంది. అందుకే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత, మద్యం సేవించిన తర్వాత వ్యాయామం చేయకండి. శరీరం పూర్తిగా కోలుకునే వరకు వేచి చూడటం అనేది మంచిది. ఇంతకీ చెప్పాలనుకున్నది ఏంటంటే, వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది, దాంట్లో డౌట్ లేదు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎక్సర్సైజ్ చేయకపోవటం మంచిది. మీ శరీరం చెప్పేటటువంటి సంకేతాలను మీరు వినాలి. అలసటగా ఉంటే విశ్రాంతి తీసుకోండి. రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఆరోగ్యంగా ఉన్నప్పుడు వ్యాయామం చేయండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్.